మనుషులకి, ఇతర ప్రాణమున్న జీవులకి వ్యత్యాసం ఏంటంటే బైబిల్‌లో దేవుడు చూపిస్తాడు. పక్షుల్ని, జంతువుల్ని ఆయన మాటలతో కలుగజేశాడు. ఇది కలుగునుగాక అని పలికినప్పుడు చంద్రుడు కలుగజేయబడ్డాడు. సూర్యుడు కలుగజేయబడ్డాడు. ఒక జ్యోతుల వలె ఉన్నవి. అట్లాగే ఆకాశ పక్షులు కలుగజేయబడ్డవి. అట్లనే జంతువులు కలుగజేయబడ్డవి. భూమి, ఆకాశం అన్నీ ఆయన మాట పలకగానే అక్కడ అవి కలుగజేయబడినవి. కానీ నరున్నొక్కరినే దేవుడు ఆసక్తితోటి ఆయన చేతులతోటి మంటితో నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడంట. మరి బైబిల్లో ఉంటుంది, ఆయన తన రూపము చొప్పున తన స్వరూపంలో ఆయన మనల్ని చేసుకున్నాడంట. మరి ఇవాళ చాలామంది బయలుదేరారండి, జంతు ప్రేమికులు అవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే. అసలు మనుష్యుల కన్నా మాకు వీరే ఎక్కువ, వారినే మేము ప్రేమిస్తాము. ఆ జంతువుల్ని, ఆ పక్షులే మాకు సర్వస్వం. వారి కోసం మనుషులు కూడా మాకు అవసరం లేదు. వారి ప్రాణాలు పోయినా మాకు అవసరం లేదని విలువ ఇవ్వాల్సిన దానికి విలువ ఇవ్వకుండా, ఏదైతే మనుషుని కన్నా విలువ తక్కువగా ఉన్నదో దానికి మహా విలువిస్తూ మానవ జాతికి వారు విలువ లేకుండా చేస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన ఎప్పుడైతే ఆ రూపాన్ని క్రియేట్ చేసుకున్నాడో ఆయన అంటాడు, సమస్తాన్ని మీరు ఏలాలి. ఆకాశ పక్షులను అయితేనేంటి, జంతువులను అయితేనేంటి, సమస్తాన్ని మీరు ఏలాలి. మీరు వాటికి ఏ పేరు పెట్టారో అదే ఉంటుందని చెప్పినప్పుడు, ఆదాము వాటికి పేరు పెట్టినప్పుడు ఆ పేరే ఇప్పటికీ వాటికి కలిగి ఉన్నాయంట. మరి ఇంత గొప్పగా దేవుడు మానవుని సృజించిన మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దిగజారిపోతున్నాడు. సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తున్నారు. మరి చంద్రుని ఆరాధించేవారు ఉన్నారు, సూర్యుని ఆరాధించేవారు ఉన్నారు, లేదా జంతువులను ఆరాధించేవారు ఉన్నారు, పక్షులను ఆరాధించేవారు ఉన్నారు, రకరకాలండి. మరి దేవుడు వాటన్నిటిని మనల్ని ఏలమని చెప్పాడు. అవి నీ ఇష్టమని దేవుడు మాట్లాడాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మానవుని పక్కన పెట్టేసాం. అతని ప్రాణానికి కొంచెం కూడా విలువ లేకుండా మనము జంతు ప్రేమికులని, పక్షి ప్రేమికులని, లేకపోతే ప్రకృతి ప్రేమికులని మనము వాటికి విలువిస్తున్నాం, వాటిని ఆరాధిస్తున్నాం. మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాం. మన దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, నాతో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగుతుంది, అలాగునా మీకు మేలు కలుగుతుందని. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ సృష్టిని ఆరాధించే క్రమంలో మన సమయాన్నంతా వృధా పరుచుకుంటున్నాం. అదే సమయం మనం ఆయనతో గడిపితే మనకు మేలు, అలానే సమాధానం కలుగుతుంది. మన విష సేవైనా, మన నీటి సేవైనా ఆయన తీర్చగలిగిన దేవుడు అంటున్నాడు కదా, వెలుగు కలుగునుగాక అన్నప్పుడు నీవు ఎప్పుడైతే సృష్టిని వదిలిపెట్టి సృష్టికర్తను ఆరాధిస్తావో వెలుగు నీ జీవితంలో కలుగుతుంది. ఏ లోటుపాట్లతో నీవు ఉన్నావో, ఏ లోపాలతో నీవు ఉన్నావో, ఎటువంటి దుష్టుడు నిన్ను ఆవరించి ఉన్నాడో వాటన్నిటిని తీసివేసి ఆ చీకటిని పారద్రోలి దేవుడు నీ జీవితంలో వెలుగు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి దేవుడు వెలుగు క్రియేట్ చేశాక వీటన్నిటిని క్రియేట్ చేశాడు వాటందరి కొరకు. మరి దేవుడు మానవుడికి చెప్తున్నాడు నువ్వు వేలమని. మరి నీ జీవితంలో కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే సృష్టిని పక్కన పెట్టి సృష్టికర్తను ఆరాధిస్తావో నీ జీవితంలో వెలుగు కలుగుతుంది. నీ జీవితంలో నీకు ల్యాకింగ్ ఉండదు. నీవు దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటే నువ్వు అన్ని విధాల సంతృప్తి పొందుతావు, సమృద్ధి కలిగి ఉంటావు. కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమయాన్ని దేవునితో వెచ్చించు. ఆయన విలువేంటో నువ్వు తెలుసుకో, మనుషుల విలువేంటో నువ్వు తెలుసుకో. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నిన్ను మరింతగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.